भवसागर तारण कारण हे रविनंदन बंधन खंडन हे शरणागत किंकर भीत मने श्री माताजी दया करो दीन जने। జై శ్రీ మాతాజీ. అందరికీ కూడా సహజయోగ ధ్యాన కార్యక్రమం 8వ రోజు ప్రోగ్రామ్ కి హృదయపూర్వకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. మనము ఈరోజు 3వ చక్రంలో ఉన్న ఒక పార్ట్ అయిన భవసాగరం గురించి తెలుసుకుందాము. మనం ఈ భవసాగరం సెషన్ లోకి వెళ్లే ముందు చిన్న రివ్యూ. మనం గత 3 రోజులుగా నేర్చుకున్న 3 చక్రాల గురించి ఒక చిన్న రివ్యూ చూసిన తర్వాత మనము భవసాగరం గురించి నేర్చుకుందాము. మొట్టమొదటి చక్రం ముందు రివ్యూ చెప్పే ముందు మీకు ఎందుకు రోజు ఇలా ప్రతి చక్రం గురించి రివ్యూ చెప్తున్నాము అంటే, వినగా వినగా రోజు కొంచెం కొంచెం అర్థమవుతూ ఆ అర్థమైంది మీరు ప్రతిరోజు ధ్యానంలో ఆ అర్థమైన దాన్ని ధ్యానంలో మీరు అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారని మళ్ళీ రివ్యూ చెప్తున్నాం అన్నమాట. సో మనము మొదటి రోజు 4 దళాల పద్మమైన మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాము. ఈ 4 దళాల పద్మంలో ఉన్న అధిష్టాన దేవత సాక్షాత్ శ్రీ గణేశుడు. శ్రీ గణేశుని యొక్క క్వాలిటీస్ ఏమిటంటే గుణగణాలు, అమాయకత్వము, వివేకము, పవిత్రత, శీలము. ఎప్పుడైతే మనలో అమాయకత్వము, పవిత్రత, శీలము ఇవన్నీ చాలా బేసిక్ క్వాలిటీస్ అండి. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో తద్వారా మనకి వివేకము, విచక్షణ జ్ఞానము కూడా వాటికవే వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ శ్రీ గణేశులు ఏం చేస్తున్నారు అంటే మన మూలాధారము సక్రం బోన్లో ఉన్న కుండలిని మాతను కాపలా కాస్తున్నారన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ అమాయకత్వము, పవిత్రత, శీలము ఉన్నాయో అప్పుడు మాత్రమే మన కుండలిని శక్తి ఉత్థానం పైకి మన వెన్నెముక ద్వారా సహస్రారమునకు చేరుతుందన్నమాట. సో మన మూలాధార చక్రాన్ని పటిష్టంగా మనం పవిత్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తరువాత మనం 2వ చక్రము స్వాదిష్టాన చక్రం గురించి నేర్చుకున్నాం. స్వాదిష్టాన చక్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మనం ధ్యానంలో స్థిరపడటానికి స్వాదిష్టాన చక్రం చాలా ముఖ్యమైనది. ఏ విధంగా అంటే, ఈ 6 దళాల గల స్వాదిష్టాన చక్రంలో అధిష్టాన దేవతలైన శ్రీ బ్రహ్మదేవి సరస్వతులు, శ్రీ బ్రహ్మదేవుని యొక్క శక్తి అయిన శ్రీ సరస్వతీదేవి మనకి స్వాదిష్టాన చక్రంలో ఎడమ వైపు నిర్మల విద్యగా, శుద్ధ ఇచ్చగాను, మన కుడివైపు స్వాదిష్టాన చక్రంలో చిత్ శక్తి, క్రియాశక్తిగాను మనకి స్వాదిష్టాన చక్రంలో ఉండి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి తద్వారా ఆ రెండిటి ద్వారా మనల్ని ధ్యానంలోకి తీసుకెళ్ళగలరన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ధ్యానం చేయలేకపోతున్నాను, నాకు ధ్యానం చేయాలని చాలా కోరికగా ఉందండి, కూర్చుంటున్నాను కానీ ఎంతసేపు కూర్చున్నా ఆలోచనలు తగ్గట్లేదు అనుకున్న వారు ఒక చిన్న ప్రయోగం చేయండి. ఈ రోజు రాత్రి మీరు చేసే ధ్యానంలో, యాక్చువల్లీ మనం ఇప్పుడు చేయబోయే ధ్యానంలో కూడా చేయొచ్చు. మీరు ఐస్ ప్యాక్ తెచ్చుకుంటే, అంటే ఐస్ ఒక జిప్ లాక్ కవర్లో వేసుకుని కానీ, లేకపోతే మనం ఏదన్నా నొప్పి అయినప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ ఐస్ ప్యాక్ వాడతాం కదండి. ఆ ఐస్ ప్యాక్ తీసుకుని వచ్చి మన కుడి స్వాదిష్టానం
పైన అంటే మన లివర్ ఎక్కడుంటుందో అక్కడ పెట్టారనుకోండి, మన ఆలోచనలన్నీ మన లివర్‌లో వేడి ఎక్కువైతే, లివర్‌లో ఉన్న తాపం ఎక్కువైతే, వాటి నుంచి మనకి ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం ఈ ఐస్ ప్యాక్ పెట్టగానే ఆ వేడంతా బయటికెళ్ళి నిర్ మన లివర్ నిర్మలమయ్యి, మన చిత్తం కూడా నిర్మలమవుతుంది. ఆలోచనలు ఎక్కువొస్తున్నాయి. మేము గత 3 రోజులుగా ట్రై చేస్తున్నాము. కానీ నిర్విచార స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒక్క చిన్న టెక్నిక్ ట్రై చేయండి. మనకి ఫుడ్ సోకింగ్ ఎంత ఉపయోగపడుతుందో, ఈ ఐస్ ప్యాక్ కూడా అంత ఉపయోగపడుతుంది. సో, ఆ విధంగా మనకి స్వాదిష్టాన చక్రం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము. ఆహ్, మనము ఇప్పుడు పంచమహాభూతాల తత్వాలు కూడా ఈ చక్రాల్లో ఉన్నాయనుకున్నాం కదండీ! మూలాధారంకి భూతత్వము అని తెలుసుకున్నాము. స్వాదిష్టానకి అగ్నితత్వం అన్నమాట. సో, మనలో ఉన్న అవిద్య అంతా మనం తొలగించుకోవాలి అంటే అగ్ని దేవతని ప్రార్థిస్తే మనలో ఉన్న అగ్ని జాగృతి చేసుకొని, మనం ఎదురుగా దీపం పెడతాం కదండీ! అందుకే దీపం పెడతామనమాట. అంటే అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేస్తుంది. అగ్నితత్వం. అందుకనే మనం పూజ చేసినప్పుడు కానీ, మనం ధ్యానం చేసినప్పుడు కానీ, ఎదురుగా దీపం కానీ, క్యాండిల్ కానీ పెట్టుకోమని చెప్తాము. తర్వాత రోజు నాభి చక్రం గురించి తెలుసుకున్నాము. నాభి చక్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ 10 దళాలు కలిగిన ఈ నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణులు. శ్రీనారాయణ యొక్క శక్తి అయిన శ్రీ లక్ష్మీదేవి మనకి ఎడమ వైపు గృహలక్ష్మిలాగా, కుడి నాభి చక్రంలో రాజ్యలక్ష్మిలాగా మనకి ఆశీర్వచనాలు ఇస్తూ, మన సంసార జీవితాన్ని సమతుల్యతలో ఉంచుతుందన్నమాట. ఈ శ్రీ లక్ష్మీదేవి యొక్క శక్తి. గృహలక్ష్మి మన గృహంలోనూ, మన అంతర్గతంగా శాంతిని ఇస్తూ, రాజ్యలక్ష్మి మన సంసార, కుటుంబ, ఆర్థిక విషయాలను పరిష్కరిస్తూ మనకి మన సంసార జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారనమాట. ఈ లక్ష్మీనారాయణులు. మనకి సంసారంలో సమతుల్యత అంటే ముఖ్యంగా మనకి భార్య-భర్తల మధ్య సమతుల్యత. మన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మధ్య సమతుల్యత. మనం ఏదన్నా ఉద్యోగం చేస్తున్నామనుకోండి, మన ఉద్యోగము, మన ఫ్యామిలీ లైఫ్ ఈ రెండిటి మధ్య సమతుల్యత. ఇలా అన్ని రంగాలలోనూ మన జీవితంలో అన్ని రంగాలలోనూ సమతుల్యత కావాలంటే మన నాభి చక్రం శక్తివంతంగా, చైతన్యవంతంగా ఉండాలి. ఇవి ఈ 3 చక్రాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము ఈరోజు తెలుసుకునేది మీరెదురుగా స్లైడ్‌లో చూస్తున్నారు కదండీ! నాభి చక్రము గ్రీన్ కలర్‌లో ఉంటుంది. నాభి చక్రం చుట్టూ మనకి భవసాగరం ఉందన్నమాట. సో, ఆ వాయిడ్ ఉంది కదండీ! లైట్ గ్రీన్ కలర్‌లో నాభి చక్రం చుట్టూ భవసాగరం అన్నమాట. ఈ భవసాగరం భవసాగరంలో మనకి ఉన్న తత్వం ఏమిటంటే స్వయం గురు తత్వం. ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. మన హ్యాండ్స్‌లో పొజిషన్‌లో ఎక్కడంటే మధ్యలో మన చేతి మధ్యలో సహస్రార చక్రం ఉంటే, ఈ చేతి చుట్టూ ఉన్న ఈ భాగము మనకి భవసాగరాన్ని సూచిస్తుందనమాట. నాభి చక్రము మధ్య వేలు అనుకుంటే, ఈ చుట్టూ ఉన్నది భవసాగరాన్ని ఇది ఎడమ భవసాగరం, కుడి భవసాగరం. సో, ఈ భవసాగరంలో మనం ముఖ్యంగా 2 విషయాలండి. ఒకటి మనం సహజయోగం ద్వారా స్వయం గురువులము అయ్యాము అనే పూర్తి విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి. ఆ స్వయం గురు తత్వాన్ని మనం ఉపయోగంలో పెట్టాలి. అంటే మనలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి ముందు స్వయం గురు తత్వం మనలో వచ్చినప్పుడు. అది ఎడమ భవసాగరంలో. కుడి భవసాగరంలో మన మొత్తం భవసాగరం కూడా మనకి చైతన్యవంతము, శక్తివంతము అవ్వాలంటే రెండో విషయం ఏమిటంటే మనకి ఈ సహజ యోగాన్ని ఇచ్చిన సాక్షాత్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారే మనకి గురువు, సద్గురువు అని మనము పూర్తిగా నిస్సందేహంగా మనం గుర్తించినప్పుడు మన భవసాగరం పూర్తిగా చైతన్యమై కుండలిని శక్తి మన స్వాదిష్టాన చక్రం నుంచి మన భవసాగరం దాటి పైకి వెళ్ళే అవకాశం ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మన భవసాగరంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అసమతుల్యతలు ఉన్నప్పుడు ఎడమ భవసాగరంలో గాని, కుడి భవసాగరంలో గాని అసమతుల్యతలు ఉన్నప్పుడు మనకి వివిధ రకాలైన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆహ్,
జీర్ణాశక్తి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, మనకి భవసాగరంలో ఆదిగురు దత్తాత్రేయ నుంచి తర్వాత 10 మంది గురువులు వచ్చి మన భవసాగరంలో 10 ధర్మాలను నెలకొన్నారు. అవి ఇప్పుడు మనము వీడియో చూస్తూ భవసాగరం మీద ధ్యానం చేద్దాము. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఈ రోజు ధ్యాన కార్యక్రమానికి ఇచ్చేసిన సహజయోగి యోగులందరికీ హృదయపూర్వకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈ రోజు మనం భవసాగరం మీద ధ్యానం చేద్దాము. భవసాగరం నాభి చక్రం చుట్టూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం భవసాగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము చెడు సాహిత్యం చదివిన ఫాల్స్ గురుస్ అంటారు. అంటే గురుతత్వం లేని వాళ్ళు, వాళ్ళలో వాళ్ళకి స్వయం గురుతత్వం మేల్కొని వారు గురువుల్లాగా ప్రవర్తించి వేరే వాళ్ళకి ఏదన్నా బోధన చేస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు రాసిన సాహిత్యాన్ని చదివినా, వాళ్ళు చెప్పిన మాటలు వినన్నా మన లోపల ఉన్న గురుతత్వం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. భవసాగరంలో మనకి 10 వ్యాలెన్సీస్ ఉంటాయి. అంటే 10 ధర్మాలు. మన మానవ ధర్మం 10 మంది గురువుల తత్వాల ద్వారా నిర్ధారింపబడుతుంది అన్నమాట. మనం భవసాగరంలో 10 మంది గురువులు వాళ్ళ యొక్క తత్వాలు మనలో మేల్కొల్పబడినప్పుడు మన భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ శక్తివంతంగా చైతన్యవంతంగా ఉంటూ మనకి జీర్ణాశక్తి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఎడమవైపు శ్రీ రాజా జనక, శ్రీ అబ్రహం, శ్రీ లావోత్సే, శ్రీ జరాతుస్ట్రా, శ్రీ షిరిడి సాయినాథ్, వీళ్ళందరూ మనకి ఎడమ వైపున ఉన్న గురువులు అన్నమాట. కుడివైపు శ్రీ మోజెస్, శ్రీ గురు నానక్, శ్రీ సోక్రటిస్, శ్రీ కన్ఫ్యూషియస్, శ్రీ ప్రాఫెట్ మహమ్మద్, వీళ్ళందరూ మనకి కుడివైపు ఉన్న గురువులు. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, ఇక్కడ ఇందులో మనకి రిప్రజెంట్ చేయన రిలీజియన్ అంటూ లేదు. మహమ్మద్ ముస్లిమ్స్ వాళ్ళు, రాజా జనక హిందూస్, అబ్రహం, షిరిడి సాయినాథ్, గురు నానక్, సోక్రటిస్, కన్ఫ్యూషియస్, అన్ని రిలీజియన్స్ మనలోనే ఉన్నాయి. ఆ విషయం తెలియక మనము అన్ని రకాల ఘర్షణలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా వెళ్ళడం వలన మన భవసాగరాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. నాకు షిరిడి సాయినాథే ఇష్టం అండి, నేను ఆయన్నే కొలుస్తాను అంటే మరి మిగతా గురువులు, మిగతా అవయవాలు సరిగా పనిచేయాలి కదా. అందుకే మనలో ఉన్న గురువులందరి గురించి మనం తెలుసుకొని వాళ్ళ తత్వాలు ఏంటి అని తెలుసుకొని అవి మనలో అభివృద్ధి పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి. యాజ్ వి గో డీపర్, మనము ధ్యానంలోకి లోతులకు వెళ్లే కొలది మనం భవసాగరంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎడమ వైపు ఎవరు మనపై ఆధిపత్యాన్ని మనము ఓర్చుకోకూడదు. బికాస్ మనము స్వయం గురువులం. అక్కడ ఎడమ వైపు భవసాగరంలో మనకు చైతన్యం రావాలి, భవసాగరం అంతా శుభ్రంగా ఉండాలి అంటే అఫర్మేషన్ ఏంటంటే, అమ్మా మీ దయ వలన నేను స్వయం గురువుని. మనము స్వయం గురువు అయినప్పుడు, మనము ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఎవరు మన పైన ఆధిపత్యం చలాయించలేరు. ఫస్ట్ చలాయిస్తుంటే దాన్ని మనం సరిచేయాలి. అలా సరి చేసుకోగలే శక్తి వచ్చినప్పుడే మన ఎడమ భవసాగరం శుద్ధిపడు. అలానే కుడి భవసాగరం శుద్ధిపరచాలి, శుభ్రంగా ఉండాలి, సరిగా పనిచేయాలి, కుడి భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ అనుకున్నప్పుడు ఎవరిపైన మనం ఆధిపత్యం చలాయించకూడదు. ఎవరిపైన, భార్య పైన భర్త కానీ, భర్త పైన భార్య కానీ, పిల్లల పైన కానీ, పని వాళ్ళ మీద కానీ, మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద వాళ్ళ మీద కానీ, ఎవరిపైన మనకి ఆధిపత్యం చలాయించే అధికారం లేదు. అలా కానీ చేస్తే మన ధర్మం తప్పినట్టు మన కుడి భవసాగరం అసమతుల్యతకు లోనవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సో గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పుడు ఎవ్వరు కూడా మన పైన ఆధిపత్యం చలాయించకూడదు. డిగ్నిటీ ఉండాలి మనకి. ఆ డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ గౌరవం ఉంటుంది. అది ఎప్పుడు తక్కువ చేయకూడదు, కోల్పోకూడదు. అలానే వేరే వాళ్ళ ఆత్మగౌరవం
మనం కించపరచకూడదు, తక్కువ చేయకూడదు. సో భవసాగరంలో ఈ 2 విషయాలు అన్నమాట మనం గుర్తుంచుకోవాల్సింది. మధ్య భవసాగరంలో మన ప్రార్థన ఎప్పుడు, అమ్మా దయచేసి నన్ను స్వయం గురువుగా చేయండి, స్వయం గురువుగా ఉంచండి. ఈ గురుతత్వం నుంచి నేను బయటకు వెళ్ళేటట్టు నన్ను ఎప్పుడు చేయొద్దు, నన్ను ఈ మధ్య మార్గంలోనే ఉంచండి అని ప్రార్థించాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది బాగా, మనము ఎటువంటి ఆహారం తింటున్నామో అనేది, మనకి మొత్తం శరీరానికి పోషణ మనం తినే పదార్థాలను బట్టి వస్తుంది. ఆ తినే పదార్థాలు ఈ ప్రపంచంలో ప్రతి పదార్థానికి కూడా చైతన్యం ఉంటుంది. కొన్ని వాటికి మంచి చైతన్యం, కొన్ని వాటికి చెడుగా చైతన్యం ఉంటుంది. సో మనం తినేటప్పుడు మనం తినే పదార్థంకి చైతన్యం ఉందా, మంచిగా ఉన్న చైతన్యం తింటే మన భవసాగరం బాగుంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడైనా బయట ఏదైనా కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ చేసే వాళ్ళు మంచి మనసుతో చేయకుండా వాళ్ళ బాధల గురించి వాళ్ళు బాధపడుతూ కానీ, ఎవరో ఒకరిని తిప్పుతూ కానీ అట్లా చేశారనుకోండి, వాళ్ళ ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా ఆ ఫుడ్ లోకి వస్తుంది అనమాట. అది మనం తెచ్చుకుని తింటే మన భవసాగరం ఎఫెక్ట్ అవుతుంది. సో మనము తినేటప్పుడు ఎప్పుడు మన కుడి అరచేతిని మనం తినే పదార్థం పైన పెట్టి మనం ప్రార్థించాలి, అమ్మా దయచేసి మీ చైతన్యం పంపించండి తల్లి ఈ ఆహారంలోకి అని మనం పెట్టి మన చేతుల్లోంచి వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు చూసుకొని అప్పుడు తినాలి. అందుకే మనం చూస్తే పెద్దవాళ్ళు ఎప్పుడు అన్నం తినేటప్పుడు ముందు దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటారు. కానీ మనం ఏదో ఇట్లా పద్ధతి ప్రకారం, అలవాటు ప్రకారం ప్రేయర్ చేయడం కాదు. అక్కడ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఆ పదార్థంలో ఏమన్నా చేసిన వాళ్ళ చెడు గాని ఇందులోకి వస్తే నన్ను ఎఫెక్ట్ చేయకుండా దయచేసి ఈ పదార్థాన్ని చైతన్యపూరితం చేయండి తల్లి అని ప్రార్థన చేసుకొని తినాలి. మనం ఏమి తిన్నా కూడా ఎప్పుడు దట్ ఈస్ ద గేట్ వే. అందుకని మన భవసాగరం శుభ్రంగా ఉండాలి అంటే మనం తినే ప్రతిదీ, తాగేది, వాటర్ నుంచి అన్ని చైతన్యం చేసుకొని తాగాలన్నమాట. సో ఈ భవసాగరం ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, భవసాగరంలో మనకి ఎడం వైపు అయితే క్యాండిల్ వేడి చూపిస్తే క్యాండిల్ ని ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ, అమ్మా నా భవసాగరంలో ఉన్న అసమతుల్యతలన్నిటినీ ఈ అగ్నితత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థన చేయాలి. కుడివైపు భవసాగరం ఇప్పుడు మన లివర్ వలన ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కుడివైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి లివర్ పైన, కుడి భవసాగరం పైన. సో భవసాగరం గురించి మనం తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాము. శ్రీమాతాజీ గారి అనుగ్రహం తీసుకొని మన కుండల్ని ఉత్థానపరుచుకొని బంధం వేసుకుందాము. ఇప్పుడు 2 చేతులు భూమి మాత పైన ఉంచి, తల్లి భూమాత దయచేసి మాలో ఉన్న అన్ని ఆలోచనలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలను దయచేసి మీలోకి తీసుకోండి తల్లి. అమ్మా ఈరోజు మేము చేసే ఈ సామూహిక ధ్యానంలో మా అందరికీ మీ సహాయ సహకారాలని అందించి మమ్మల్ని నిర్విచార స్థితిలోకి తీసుకువెళ్ళండి తల్లి.
ఇప్పుడు మన ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి కుడి అరచేతిని భూమి మాత పైన ఉంచి మన చిత్తాన్ని ఎడమ నాడీ వ్యవస్థ పైన ఉంచి ఈడా నాడి పైన, అమ్మ దయచేసి మా అందరి ఈడా నాడిలో ఉన్న దోషాలను, బాధలను, గతం గురించి ఉన్న ఆలోచనలు, మాలో ఉన్న బద్ధకం, సోమరితనం, బాధల్ని దయచేసి భూమి తత్వం ద్వారా తొలగించండి. అమ్మా దయచేసి మా అందరికీ నిర్మల విద్యను, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. మాలో ఉన్న సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ మహాభైరవుని తత్వాలను మేల్కొలపండి. అమ్మా మా ఈడానాడి అంతటిని దయచేసి ఆత్మ యొక్క ప్రకాశంతో చైతన్యపూరితం చేయండి తల్లి. మాకు ఆత్మ ఆనందాన్ని ప్రసాదించండి. మాలో ఉన్న నిరాశను తొలగించి ప్రతి నిత్యం ఎల్లవేళలా మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ అరచేతిని ఆకాశతత్వం వైపు ఉంచి, శ్రీమాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలోను, కుడి నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ మా అందరిలోనూ ఉన్న కోపాన్ని, అసహనాన్ని, ఆ కోపం నుంచి వచ్చే తాపం, వేడిని అంతటిని ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ చేసేది చేయించేది అంతా మీరే, మీ దైవశక్తిని. మేము కేవలం మీ పనిముట్లు మాత్రమే అనే పరిపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి.
మాలో సాక్షాత్ శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన తత్వాలను మేల్కొల్పండి. అమ్మా, మాకు నిర్మలమైన చిత్తాన్ని, క్రియాశక్తిని ప్రసాదించండి. ఒకసారి మన కుడి అరచేత వేళ్లపైన, ఎడమ అరచేయి వేళ్లపైన ఎటువంటి అనుభూతి కలుగుతుందో గమనించండి. ఇప్పుడు 2 చేతులు మన హృదయం దగ్గరికి తీసుకొచ్చి మన చిత్తాన్ని సుషుమ్న నాడిలో ఉంచి, అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా సుషుమ్న నాడిలో ఉన్న అన్ని దోషాలను, మా ఆధ్యాత్మిక ఉన్నతికి, యోగానికి ఉన్న అన్ని అడ్డంకులను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, మా అందరిలోనూ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మేల్కొల్పండి. అమ్మా, మాకు జ్ఞానశక్తిని ప్రసాదించండి. రెండు చేతులు ఇప్పుడు ఒడిలోకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మూలాధార చక్రం పైన ఉంచి మనలో ఉన్న శ్రీ గణేశుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేశుని తత్వాలను మేల్కొల్పండి తల్లి.
మాకు శ్రీ గణేశుని యొక్క అమాయకత్వమును, వివేకమును, విజ్ఞానమును ప్రసాదించండి. శ్రీమాతాజీ, మీ దయ వలన నేను పసిబాలిలో ఉన్న అమాయకత్వాన్ని, ఒక్కసారి మన ఎడమ అరచేతిని భూమి మాత పైన ఉంచి, కుడి అరచేతిని ఒళ్ళో ఉంచి, మన చిత్తాన్ని మూలాధార చక్రంలో ఉన్న కుడి భాగంపై ఉంచి శ్రీ కార్తికేయుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీమాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని రాక్షస గుణాలను దయచేసి మా నుంచి తొలగించండి. మాలో ఉన్న శ్రీ కార్తికేయుని శక్తిని పూర్తిగా మేల్కొల్పండి. ఇప్పుడు 2 చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మన కుడి అరచేతిని ఎడమ భవసాగరం పైన ఉంచి ఈ విధంగా చెప్తాము. శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఇక్కడ ఎడమ భవసాగరంలో మన గురుతత్వాన్ని మనం పూర్తిగా గుర్తించాలి. శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. అమ్మా, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఎడమ భావసాగరంలో మనలో ఉన్న గురుతత్వాన్ని మనం గుర్తించాలి. ఆ గురుతత్వంతో మనం ఏకం కావాలి. మీరు ఎఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ ఎడమ అరచేయి ఎలా ఉంది? అరచేయి మధ్య భాగంలో మనకి భవసాగరం నుంచి వచ్చే స్పందన అరచేతి మధ్య భాగం అంటే సహస్రారం చుట్టూ, అరచేతిలో ఉన్న సహస్రార భాగంలో చుట్టూ ఉన్న ప్రదేశంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి నెమ్మదిగా గమనించండి, అసలు ఎవరికన్నా తెలుస్తుంది ఎడమ అరచేతిలో ఉన్న భవసాగరం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని.
ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చేసి మన ఎడమ అరచేతిని కుడి భవసాగరం పైన ఉంచి, ఇక్కడ కుడి భవసాగరం దగ్గర మనము శ్రీమాతాజీయే మన గురువు అని నిస్సందేహంగా మనము యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనము శ్రీమాతాజీయే మనకి స్వయం గురువు, సద్గురువు అని గుర్తిస్తామో, అప్పుడు వెంటనే మన కుడి భవసాగరం చైతన్యపూరితం అవడం మనం గమనిస్తాం. ఇక్కడ చెప్పాలి మనము, శ్రీమాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు. సామూహికంగా మనం ఆ భావనతో మనం ఎఫర్మేషన్ చెప్పినప్పుడు మన కుడి భవసాగరం క్లియర్ అవడం మనకు తెలుస్తూ ఉంటుంది. శ్రీమాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు. ఇప్పుడు మన కుడి అరచేతిని మన భవసాగరంలో మధ్య భాగంలో ఉంచి ఇక్కడ చెప్పాలి మనం, శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. అంటే మనలో ఉన్న గురుతత్వం రోజు రోజుకి దృఢంగా అవ్వాలన్నమాట. మనలో ఉన్న గురుతత్వం పూర్తి స్థాయిలో మేల్కొన్నప్పుడు మనకి మనమే గురువులు కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా ఈ సహజయోగ ధ్యానాన్ని అందించగలే స్థితిలో ఉంటాం. సో ఆ ప్రార్థన చేయాలి ఇక్కడ, శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు మన కుడి అరచేతిని గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అట్లా మన భవసాగరం చుట్టూ తిప్పుతూ గురు మంత్రం తీసుకున్నాం. ఈ గురు మంత్రం తీసుకున్నప్పుడు మనలో ఉన్న 10 మంది గురువులపై మనం చిత్తాన్ని ఉంచి, మనలో 10 మంది గురువులు ఉన్నారని ఒక్కసారి మనం లోపల నమ్మకం కుదిరితే ఆ గురుతత్వాలు మేల్కొంటాయి. మీకు అన్ని పేర్లు గుర్తు లేకపోయినా కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీమాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. మీకు ఎప్పుడైనా భవసాగరంలో అసమతుల్యతలు ఉన్నప్పుడు కానీ, జీర్ణాశక్తులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మీరు కుడి చేతిలో ఉప్పు కళ్ళు తీసుకొని ఇప్పుడు మనం ఎలా తిప్పుతున్నాం, గడియారం మనం తిప్పినట్టుగా మన భవసాగరాన్ని అట్లా తిప్పుతూ ఈ గురుమంత్రం తీసుకుంటూ, అమ్మా దయచేసి మా భవసాగరంలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించండి. మాలో ఉన్న అసత్య గురువుల యొక్క ప్రభావాన్ని, ఏమైతే ప్రభావం అసత్య గురువుల ప్రభావం మా భవసాగరం పైన పడిందో మా ద్వారా కానీ, మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ, ఆ చెడు ప్రభావాన్ని దయచేసి మా భవసాగరం నుంచి పూర్తిగా తొలగించండి తల్లి అని తిప్పుతూ మన చేతుల్లో కొంచెం చైతన్యం
పెరిగే కొలది అలా ఉప్పుని తిప్పుతూ అయిపోయిన తర్వాత టాయిలెట్లో ఫ్లష్ చేసేయండి ఆ ఉప్పుని. అలా చేస్తే మన భవసాగరం క్లియర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సుషుమ్నా నాడి ద్వారా, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందండి? మన వెన్నుముకలో, ముందు కాదు, వెనక భాగంలో ఉన్న మన వెన్నుముకలో ఉంటుంది, లోపల. సో మన చిత్తం మన వెన్నుముక ద్వారా భవసాగరం నుండి నెమ్మదిగా అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చి, ఇక్కడ మనం ధ్యానంలోకి వెళ్ళాలి అంటే అందరినీ, అన్ని పరిస్థితుల్ని, మనల్ని మనము క్షమించుకోవాలి. పూర్తి క్షమాతత్వం. కుడి అరచేతిని ఆజ్ఞా చక్రం పైన ఉంచి, అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను ఆత్మకి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ దయచేసి నన్ను క్షమించండి. శ్రీ మాతాజీ, ఈ సామూహికంలో ఉన్న మా అందరినీ దయచేసి క్షమించండి. అమ్మా మమ్మల్ని క్షమించి మా ఆజ్ఞాచక్రాన్ని తెరవండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా సహస్రార చక్రం పైనకి, బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని తల పై భాగాన బ్రహ్మరంధ్రం పైన ఉంచి వేళ్లను వెనక్కి నొక్కి బ్రహ్మరంధ్రం అక్కడ ఫాంటనల్ బోన్ ఏరియా దగ్గర మసాజ్ చేస్తూ, అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టుగా మన చేతిని తిప్పుతూ ఇక్కడ మనస్ఫూర్తిగా అడగాలి, శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా ఎల్లవేళలా మేము ఆత్మ మాత్రమే, ఈ మనస్సు కాదు, ఈ శరీరము కాదు, ఈ చంచలమైన చిత్తం కానే కాదు అనే సత్యాన్ని ఇక్కడ స్థిరపరచండి తల్లి. మేము ఆత్మ, ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని మా సహస్రారంలో మాకు స్థిరపరచండి తల్లి. నెమ్మదిగా మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి 2 చేతులు ఒళ్ళో ఉంచుకొని చిత్తం మాత్రం తల పై భాగాన ఎక్కడైతే మనం ఇందాక స్థిరపరిచామో అక్కడే స్థిరముగా ఉంచి ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ధ్యానంలో ఉందాము. ఎవరికైనా ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ వచ్చిన ఆలోచనని, ఆ వచ్చిన పరిస్థితిని కానీ మనుషుల్ని కానీ క్షమించండి. మన ఆజ్ఞాచక్రం నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ ఆలోచనని మనం దాటడానికి మనకిచ్చిన మహామంత్రం క్షమ. క్షమ.
జరిగిపోయిన విషయం అవ్వచ్చు, జరగబోయే విషయం అవ్వచ్చు, బాధాకరమైన సంఘటన అయినా, సంతోషకరమైన సంఘటన అయినా, ఏ ఆలోచన మనకి ఇప్పుడు వద్దు. నిర్విచారం. మనకి కావాల్సింది నిర్విచారం. సాక్షి తత్వం, ఆత్మతత్వం. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ సామూహికంగా యోగంలో ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని, ఆత్మశాంతిని ప్రసాదించండి తల్లి. మనలో ఉన్న మన జన్మ జన్మల తల్లి ఆదిశక్తి యొక్క అంశం, మనలో ఉన్న శుద్ధ ఇచ్ఛ అయిన ఈ కుండలిని శక్తికి, మనకి యోగాన్ని, సహజ యోగాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరము మన హృదయంలో ఈ కృతజ్ఞతా భావం సమర్పించుకుందాం. ఒకసారి ఇప్పుడు మీ చేతుల్లో చైతన్యం ఎలా ఉంది? పెరిగిందా? రెండు చేతులు ఎలా ఉన్నాయి? రెండు చేతుల అరచేతి మధ్య భాగంలో చిత్తాన్ని ఉంచండి. ఇప్పుడు మనందరం సామూహికంగా కుండల్ని ఉద్ధానపరుచుకుందాము, బంధం వేసుకుందాము. मैंने आपको नाभि चक्र के बारे में बताया है और भवसागर के बारे में बताया है। इसी भवसागर में गुरु तत्व होता है और गुरु तत्व जो है वो हमारी धर्म की स्थापना कर देता है। ये 10 जो यहाँ पे 10 पंखुड़ियां हमने दिखाई हुई हैं,
ये 10 पंखुड़ियां ही हमारे अंदर 10 धर्मों की स्थापना करती। मनुष्य के अंदर 10 धर्म होना जरूरी है, नहीं तो वो मनुष्य नहीं है। अगर उसके अंदर 9 धर्म है तो भी वो च्युत है थोड़ा सा। और अगर मनुष्य अपने धर्मों की व्यवस्था न रखे, मानी ईसाई मुसलमान हिंदू से मेरा मतलब बिल्कुल भी नहीं, लेकिन जो हमारे अंदर जो मानवता के 10 धर्म है उसको अगर मनुष्य ठीक से न रखे तो वो दानव हो जाता है। ये जो गुरु तत्व है इसने अनेक बार इस संसार में जन्म लिया है, विशेषकर 10 उसके मुख्य जन्म हुए हैं। राजा जनक, नानक, मोहम्मद साहब आदि अनेक इन्होंने जन्म लिए और आखिर में हमारे साईनाथ जो शिरडी में हो गए उनका जन्म हुआ। ये तत्व हमारे अंदर बांधते हैं क्योंकि हमारे अंदर भी जिन्होंने जन्म लिया है, जो ऐसी हस्तियां जिन्होंने जन्म लिया है हमारे उत्क्रांति के लिए, हमारे एवोल्यूशन के लिए, वो हमारे अंदर बंधे हुए हैं। उनकी जैसे अब ये चीज बनाई गई है, इसमें भी एक ये चीज बांधी, ये चीज बांधी, ये चीज बांधी, उसके बगैर ये पूरा तैयार नहीं होता। उसी प्रकार मनुष्य भी अनेक चीजों से बंधा हुआ है और ये बहुत सूक्ष्म हमारे अंदर देवता स्वरूप हमारे भवसागर में ये गुरु लोग होते हैं। अब उन्होंने पहले ही कह दिया कि बेटे तुम शराब मत पी। गुरुओं ने कहा है कि शराब मत पियो, तो उनको कोई पागल कुत्ते ने काटा नहीं था। उनके लिए ये भी नहीं कह सकते कि ये इलेक्शन लड़ रहे थे इसलिए ये स्टंटबाजी कर रहे हैं। उनके लिए ये भी आप नहीं कह सकते कि इनका कोई और बिजनेस था तो कंपटीशन में इन्होंने उनको बुरा कह दिया। उन्होंने कहा कि बेटे शराब नहीं पियो, सिगरेट नहीं पियो, कोई तरह का मद्य न लो, क्योंकि इस जगह में ही हमारी चित्त की अवस्था होती। चित्त हमारे पेट में होता। आपको आश्चर्य होगा कि हमारे पेट में हमारा चित्त होता है, खासकर हमारे लिवर में हमारा चित्त होता, अटेंशन। उन्होंने जो कहा कि तुम शराब नहीं पियो, उसका मतलब यह था कि तुम अपने चित्त में एक शुद्धता न लाओ, अपना चित्त खराब न करो। आप जानते हैं कि शराब पीने से मनुष्य की चेतना डूब जाती है, तो लोगों ने उसका दूसरा हिसाब निकाल लिया। జై శ్రీ మాతాజీ. ఈ రోజు ఇప్పుడు నెమ్మదిగా మనం భవసాగరం దగ్గరికి వచ్చాము. ఇది భవసాగరం. సాగరం అంటే సముద్రము, భవ అంటే జీవనం. మనిషి యొక్క జగమంతా, ఈ ప్రపంచం అంతా అంతులేనంత ఉందని, అదంతా మిథ్య అని, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అన్నాడని ఆదిశంకరాచార్యులు శ్రీమాతాజీ గారు చెబుతారు. 6th century AD. అయితే అలాంటి మిథ్య సాగరముగా ఉన్నటువంటి ప్రపంచంలోంచి దారి చూపించేది ఎవరు? గురువు, విశ్వగురువు. ఆయన కావాలి. అందువల్లే ఆయన అవతరించాడు. ఎలాంటి వాడు ఆయన? త్రికాలాలకి, త్రిగుణాలకి రాశీభూతుడైనటి వాడు, అచ్యుతుడు. ఆచ్యుతము, చ్యుతముగానిది, నశింపురానిది, శాశ్వతమైనటువంటిది. శ్రీమాన్ విష్ణువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చాడు, అనసూయ పుత్రుడిగా వచ్చాడు, అత్రి పుత్రుడిగా వచ్చాడు. అందుకని దత్తాత్రేయుడయ్యాడు ఆయన. ఎందుకయ్యాడంటే మీరు స్వయం గురువయ్యా, నా గురుతత్వం అంతా మీరు స్వీకరించండి అని చెప్పడానికి. ఎందుకు? మనందరం ఆత్మ కాబట్టి, ఆత్మే స్వయం గురువు అని కదా అర్థము. కానీ ఎవరు దాన్ని గ్రహించలేకపోయారు ఆయన. ఈ గురు ధర్మము 10 వేలెన్సీలు ఉంటుంది, 10 లక్షణాలతో ఉంటుంది, 10 ధర్మ సూత్రాలుగా ఉంటుంది. అందుకని ఇక్కడ 10 సార్లు ఆయన అవతరించాల్సి వచ్చింది. ఆయన అవతరించాడు కాబట్టి ఈ నాభి చక్రములో 10 దళాలు ఉన్నాయి. శ్రీమాతాజీ గారు పూర్వ క్యాసెట్స్ లో, రికార్డింగ్ లో చెప్పిన విషయాలు ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండేదే అప్పుడు అది భవసాగరం అని, ప్రపంచానికైతే యూరప్ అని చెప్పారు. ఈ గురువా అనే శబ్దము గురుత్వాకర్షణలోంచి వచ్చిందట. ఎలా అయితే భూమి మనల్ని ఆకర్షిస్తుందో
తన వైపుగా ఆకర్షిస్తుందో, గురువు జ్ఞాన ప్రకాశంతో, జ్ఞాన కిరణాలతో తన వైపు ఆకర్షిస్తాడు శిష్యుణ్ణి. బ్రహ్మ జ్ఞానం కోసం, బ్రహ్మశక్తి కోసం, బ్రహ్మ విద్య కోసం, ఆత్మ విద్య కోసం ఆయన ఆకర్షిస్తాడు. ఆత్మోన్ముఖుడిగా చేస్తాడు శిష్యుడిని. మన యోగ్యతను గుర్తిస్తాడు, మనకు ఒక దారి చూపుతాడు. నువ్వు జీవుడువు, నువ్వు జీవాత్మకు పరమాత్మకు వెళ్ళయ్యా అని దారి చూపిస్తాడు. ఉదాహరణకి రాజా జనకుడు, ఆయన వైదేహి, నేను రాజ్యమంతా ఇస్తాను కానీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేను అన్నాడంట నచికేతుడితో. అంత గొప్పది ఈ ఆత్మ సాక్షాత్కారము, దానికి యోగ్యత కావాలయా అన్నాడంట. అది 10,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. అందుకనే ఆదిశంకరాచార్యులు అంటారు, ఆ గురువు యొక్క పాదాలు నువ్వు తాకపోతే నువ్వు అంధకార బంధురము, నీ బ్రతుకంతా అంధకారం అని అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఈ కాలంలో స్వయం గురువు అని గుర్తించడానికి శ్రీమాతాజీ గారు ఇప్పుడు 10వ అవతారములో వచ్చి మనందరినీ స్వయం గురువు చేశారు. ఇక ఏ గురువు దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఏ రకమైనటువంటి బాదర్బందీలు లేకుండా, మన అరణ్యాలకు వెళ్ళకోకుండా మన సాంసారిక జీవితం గడుపుతూనే ఉండవచ్చు. అదే నిజమైన సంపద, ఔశ్వర్యం అన్నారు శ్రీమాతాజీ గారు. మానవ శక్తి నీకుంది, నువ్వు బాగానే చేస్తావు, నడుచుకుంటావు. మరి దైవిక శక్తి నీకు జోడించాలంటే ఎవరి యొక్క సహాయం కావాలి? గురువు యొక్క సహాయం కావాలి. అందుకే ఆయన మతాన్ని ఏర్పరిచాడు. మతము అంటే ధర్మము, ధర్మం అంటే సర్వమత సార దీపిక, మానవ ఉత్క్రాంతికి వేదిక. అది మనం కాకపోతే అన్ని మతాలు గురువులు ఉన్నారు అని కన్ఫ్యూజన్ చేసేసుకుంటాం. మనం అలాంటి కన్ఫ్యూజన్ దూరం చేసేసారు 1970 నుంచి శ్రీమాతాజీ గారు. మనకి ఆత్మ సాక్షాత్కారం అనే విద్య నేర్పి బ్రహ్మనాడి ద్వారా ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిని గ్రహించిన తర్వాత ఆ మిథ్య అంతా మటుమాయం అయిపోయింది. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చిన్న స్పీచ్ ఇచ్చారు. దాంట్లో ఉన్నటువంటి సారాంశం కూడా ఇదే ఉంటుంది. ఏమని చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, ధర్మ సంస్థాపన చేయడం కోసం మన యొక్క భవసాగరములో 10 దళాలు ఉన్నాయి. అవి 10 ధర్మాలు. 9 ఉండవు, 8 ఉండవు, 7 ఉండవు, 11 ఉండవు, 10 ఉంటాయి. అది యొక్క వ్యాలెన్స్, అది 10 వ్యాలెన్సీస్ అంటున్నారు. కొందరు అనుకుంటారంటే నేను ఇస్లాం మతము ముసల్మాన్ని, నేను సిక్కుని, ఈసాయిని అనుకుంటారంట. అలాంటిది ఏమి లేదు. ముందు నువ్వు మానవుడు, లేదా అదిగిని మానవుడని అనుకోకపోతే నువ్వెవరవయ్యా అంటే దానవుడు అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అంటే ఈ ధర్మాన్ని మనం తెలుసుకోనంత కాలం దానవుడిగా జీవించాల్సిందే. తర్వాత ఏం చెబుతున్నారంటే అనేక సార్లు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. మొట్టమొదట రాజా జనకుడిగా వచ్చాడు, తర్వాత నానక్గా వచ్చాడు, చివరికి సిద్ధి సాయినాథ్గా వచ్చాడు. ఒకే వ్యక్తి, ఒకే అవతారమూర్తి అనేక సార్లు వచ్చాడు అని చెబుతున్నారు. అందరు దేవతల్ని గుర్తించి చేసేటట్టు, అందరు దేవతల యొక్క ధర్మ ప్రతిష్టానం అంతా మనకు లభించేటట్టు, ఆ శక్తియుక్తులు లభించేటట్టు, జ్ఞానం లభించేటట్టు ఆయన భవసాగరంలో ఉంటాడు. అందువల్ల చుట్టూతో ఒక సర్కిల్ ఆకారంలో ఉంటాడు. 5 ఎడమ వైపున, 5 కుడి వైపున ఉంటాడు. తర్వాత ఏమని చెప్పారంటే శ్రీమాతాజీ గారు, మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ని తీసేసేయాలి అన్నాడంట. ఆయనకి ఏమైనా పిచ్చివాడ? అలా ఎందుకు చెప్పాడు? షరాబుని తీసేయాడు, మద్య సేవనం తీసేయాలన్నాడు. ఎందుకని తీసేయమన్నాడంటే చిత్తము అటు ఇటు అయిపోద్ది, మీ చిత్తం ఏకాగ్రత రాదు, అది గుర్రాలలాగా పరిగెత్తుద్ది, మీ ఆత్మ వైపు రాదు. అందుకని ఆ షరాబుని, ఆ మద్యపానాన్ని తీసేశాడట. కాకపోతే ఎవరు వినిపించుకోలేదని శ్రీమాతాజీ గారు చెబుతున్నారు. చిన్న స్పీచ్ ఇది, ఎంత మటుకే చెప్పారు. ఇది చాలా పెద్దగా ఉంది. మనం తర్వాత యూట్యూబ్ లో దాని గురించి తెలుసుకుందాం. చాలా మంచి విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి. మన జీవన విధానం అంతా ఎలా ఖరాబ్ అయిపోతుందో షరాబ్ వలన దీంట్లో శ్రీమాతాజీ గారు చెప్పారు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ప్రతి నిత్యము మన అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మనలో కుండలిని శక్తి ఉందని తెలుసుకున్నాం. దాని తర్వాత దాన్ని జాగృతి పరుచుకున్నాం. దాని తర్వాత ఇడా పింగళ సుషుమ్న నాడులు ఉన్నాయని తెలుసుకున్నాం. వాటిని ఏ విధంగా సమతుల్యంలోకి తెచ్చుకోవాలన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత మన లోపల ఉన్నటువంటి చక్రాల గురించి కొద్దిగా వివరణ తెలుసుకున్నాం. దాని తర్వాత రోజున ఈ చక్రాలని ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవాలి,
ఆ లోపల ఉన్నటువంటి పంచభూతాలని, వాటిలో వచ్చేటువంటి మలినాల్ని ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా కానీ ఇంకా మిగతా ప్రక్రియల ద్వారా ఏ విధంగా తొలగించుకోవాలన్న విషయాలు తెలుసుకున్నాం. దాని తర్వాత మన సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి చక్రాల యొక్క పరిపూర్ణ వివరాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం మీద మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దాని యొక్క అనుభూతిని కూడా కొద్ది కొద్దిగా పొందుతున్నాం. ఎలాగైతే ఒక విత్తనం మొలకెత్తి నెమ్మదిగా వృక్షంగా పరివర్తన చెందుతూ ఉంటుందో అదే విధంగా మనలో ఉన్న సూక్ష్మ వ్యవస్థని మనం జాగృతి పరుచుకుని అభివృద్ధి పరుచుకుంటూ కొద్దిగా వస్తున్నాం. సో ఈ క్రమంలో మనకి కొన్ని సందేహాలు రావచ్చు. అదేవిధంగా ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని అనుభూతులు కూడా రావచ్చు. సో వీటిని దయచేసి మీరు అందరూ కూడా మౌనంగా ఉండకుండా ఎవరెవరికైతే అనుభూతి వచ్చిందో ఆ అనుభూతిని తెలియజేయండి. ఎవరెవరికైతే ఏదైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలని నిస్సందేహంగా అడగండి, ధైర్యంగా అడగండి. దాని యొక్క వివరణ చెప్పడం ద్వారా అందరూ కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అడగండి. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. మీ పేరు? అంజేడ్ అండి, గుంటూరు నుంచి చేస్తున్నాం సార్. చెప్పండి సార్, చెప్పండి. చాలా బాగుందండి. నాకు ఈ 7 రోజులు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఎంతో మార్పు వచ్చిందండి నాలో. వెరీ గుడ్. అయితే ఈ రోజు చేస్తున్నాము, బిగిన్ చేసిన కాడి నుంచి ఎడమ చేయి ఒక చిటికెన వేలు తప్పక మొత్తం మొద్దు బారిపోయినంత తిమ్మిరి వచ్చేసినాయండి. ఎడమ కాలు, ఎడమ చేయి. ఇంకా లాస్ట్ లో అమ్మవారి స్పీచ్ వచ్చే ముందు నాకు ఇంకా క్షమా అని చెప్పుకున్నాను. ఇంకా తర్వాత నాకు కడుపు అంతా చల్లగా అయిపోయిందండి. ఐస్ ముక్క పెడితే అట్లా ఉండేది అట్లా ఉందండి ఇప్పుడు కూడా నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. వేళ్ళు కూడా అంత చల్లగా వచ్చేసింది. చిటికెన వేలు అయితే ఐస్ లాగా వచ్చేసింది ఎడమ పార్శ్వంలో. ఎడమ పార్శ్వంలోనండి. ఇంకా అసలు ఆ తిమ్మిరి అనేది అసలు తగ్గలేదండి. కాలు చెయ్యి పొజిషన్ మార్చినా గాని అంత ఇదైపోయింది. ఏమన్నా ఇబ్బంది లోపమా నేను చేసిన దాంట్లో ఏమన్నా అని కనుక్కుందామని. ఏం లోపం ఏం లేదండి. మీరు ఇంతకు ముందు ఏదైనా వేరే గురువుల్ని ఫాలో చేస్తుండేవారా? అదేం లేదండి. నేను మన గొలగమూడి వెంకయ్య స్వామికి చేస్తానండి ఆధ్యాత్మికంగా, అంతేగాని ఇంకా వేరే ఏం లేదండి. ఓకే, సరే. ఏదేమైనా కూడా ఇప్పుడు దీంట్లోంచి మీరు చెప్పిన దాంట్లోంచి తెలుస్తోంది ఏమిటి అంటే మీ యొక్క ఎడమ పార్శ్వంలో కొద్దిగా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలే మనకి ఆ తిమ్మురుగా ఉన్నట్టుగా మనకి చూపిస్తోంది. దాని తర్వాత ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటున్నారో కుండలి శక్తి జాగృతమైనప్పుడు మీ భవసాగరం అంతా కూడా చల్లగా అయింది. ఎప్పుడైతే భవసాగరం చల్లగా అవుతుందో ఆ కుండలిని శక్తి జాగృతమై ఆ ప్రదేశంలోకి వస్తుంది. కాబట్టి మనకి స్వయం గురుత్వం వచ్చి మన ఎడమ పార్శ్వంలో ఉండే సమస్యలన్నీ కూడా ఆ కుండలిని శక్తి తొలగిపోతాయి. అదే కాకుండా ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేసుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయండి. క్యాండిల్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక దీపాన్ని వెలిగించుకుంటాం. మనం ధ్యానం చేసుకునేటప్పుడు శ్రీమాతాజీ గారి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం. ఆ దీపం ఏం చేస్తుంటుందంటే మన ఎడమ పార్శ్వంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా లాగేస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే ఒక క్యాండిల్ ట్రీట్మెంట్ ఉంది. అది కూడా మీకు త్వరలో మీకు తెలియజేస్తాం ఏ విధంగా చేసుకోవాలో వీడియోలు అవి పెట్టి. సో ఆ విధంగా మనం క్లియర్ చేసుకున్నప్పుడు ఆ సమస్యలు అనేవి వెళ్ళిపోతాయి. ఎలాగైతే మనం ఇల్లు క్లీన్ చేసుకుంటామో అదే విధంగా మన శరీరం కూడా ఒక దేవాలయం. సకల దేవతలు కొలువు ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిరోజు పొద్దున్నే వచ్చి అదంతగా క్లీన్ చేసి శుద్ధి చేస్తుంటారు. దాని తర్వాత పూజలు జరుగుతుంటాయి. అదే విధంగా మన శరీరాన్ని కూడా ప్రతి నిత్యము మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏవో పనులు చేసుకుంటూ ఉంటాం, అందరితో కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, దెబ్బలాడుతూ ఉంటాం, లేకపోతే సంతోషంగా ఉంటాం, ఎన్నో ప్రక్రియలు చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ కూడా వివరంగా చెప్తాం. గ్రాడ్యువల్ గా పెరుగుతారు. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. నేను సరిగా చేస్తున్నానా సరిగా చేయట్లేదా అనే డౌటే వద్దండి. మీరు సరిగా చేసినా చేయకపోయినా కూడా లోపల ఉన్నటువంటి ఆ తల్లి మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటుంది. తల్లి మనల్ని కాపాడుతుంది కదా, ఉన్న తల్లి కాపాడుతుంది. అంతర్గతంలో ఉన్నటువంటి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లి కూడా మనని సదా రక్షిస్తుంటుంది. ఆవిడ యొక్క సంరక్షణలో మనం ఉంటాం కాబట్టి ఏ విధమైన సమస్య రాదు. ధైర్యంగా చేసుకోండి. జై శ్రీ మాతాజీ. అంకుల్, నేను ఒక పాయింట్ యాడ్ చేయను అంకుల్? చేయండి, చేయమ్మా. సో ఆయన చెప్పిన దాంట్లో నాకు బాగా
అందరికీ తెలియచెప్పరచాలనిపించేది ఏంటంటే అంకుల్, ఫస్ట్ ఎడమ వైపు అంతా తిమ్మిరిగా ఉందన్నారు. ఎడమ కాలు, ఎడమ చెయ్య కూడా. ఉమ్, తర్వాత చాలా ఏం చేసినా తగ్గలేదన్నారు. కానీ క్షమ, క్షమ, క్షమ అని చెప్పుకోవడం వలన నెమ్మదిగా అది పోయి చాలా చల్లగా అయిందన్నారు అంకుల్. సో, ఉమ్, ఆ ఒక్క విషయం ఎంత పవర్‌ఫుల్ అంటే, ఆ క్షమ అనే మంత్రం ఏం చేస్తుందంటే, మనం క్షమిస్తే మన కుండలిని శక్తి సహస్రారానికొచ్చి యోగాన్ని కలగచేసి, ఆ యోగము ద్వారా మీకేమైతే బాధ బయటకొస్తుందో, తిమ్మిరి అంటే అది బయటకొచ్చేస్తానికి ట్రై చేస్తుందండి. సో, ఆ యోగం అయిన తర్వాత అదంతా కుండలిని శక్తి బయటికి పంపించేసి, మీకు మళ్ళీ అదే ప్రదేశంలో చల్లగా అయిందని చెప్పారు కదండీ! అవునండి. సో, అంటే మనకి ఇప్పుడు ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదండీ! ఇవన్నీ మనకి గుర్తుండకలేకపోయినా, క్షమ అనే ఒక మహామంత్రం మనం గుర్తుంచుకుంటే, ఆ క్షమ వల్ల మన ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. మన కుండలిని శక్తి సహస్రారానికి చేరి, అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ నెమ్మదిగా క్లియర్ అవుతాయి. సో, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఈరోజు షేర్ చేసుకున్నది. ఇదే అందరికీ కూడా ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నాను. జై శ్రీమాతాజీ. మనందరికీ కూడా ఈ క్షమాతత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సహజయోగంలో ఎదగడానికి ఒకే మంత్రము, తారక మంత్రము, అది క్షమాతత్వమే. మన జీవిత సమస్యలకి కారణం క్షమించలేకపోవడమే మన సమస్యలకి కారణం. ఎప్పుడైతే మనం క్షమించగలిగే శక్తిని అభివృద్ధి చేసుకుంటామో మన సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఎవరి మీద కోపం ఉంటుంది, ఆ కోపాన్ని పెట్టి కూర్చుంటే అది వ్యాధిగా మనలో ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆ కోపాన్ని తీసివేసి ఆ వ్యక్తిని కానీ మనం క్షమిస్తామో వెంటనే మనలో ఉండే సమస్య అనేది వెళ్ళిపోతుంది. సో వద్దులే. ఈ క్షమాతత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. అది పెంపొందించుకోవాలంటే మన ఆజ్ఞా చక్రం మీద మన కుడి చేతిని పెట్టుకుని ఈ క్షమాతత్వాన్ని చెప్పి ధ్యానం చేయడం ద్వారా ఆజ్ఞా చక్రం శుద్ధి అయ్యి క్షమాశక్తి మనకు వస్తుందండి. జై శ్రీమాతాజీ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. ఏమైనా సందేహాలు ఉంటే రేపు మళ్ళీ తెలుసుకుందాం. ఇంకా మనకి ఇంకా 4-5 రోజులు, ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఒక్క 2-3 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. ప్రతిరోజు కూడా మనం మొదటగా శ్రీ మాతాజీ గారికి ధన్యవాదం తెలియజేసుకుందాం. హృదయపూర్వకంగా మన హృదయాంతరంలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇంత చక్కటి యోగాన్ని ఇంత సునాయాసంగా, ఇంత సరళంగా మనకి ప్రసాదించారు. పూర్వకాలంలో దీన్ని జన్మలు కష్టపడినా కూడా రానటువంటిది, హిమాలయాస్కి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసినా కూడా దొరకనటువంటి అంత మహోన్నతమైన జ్ఞానాన్ని మనకి ఇంత సునాయాసంగా అందించారు. కాబట్టి ఆవిడ యొక్క పాద పద్మాలకి మన హృదయంలో మనస్ఫూర్తిగా నమస్కరించుకుని 2 నిమిషాల పాటు ధ్యానంలో నిర్మల చిత్తలమై కూర్చుందాం. చిత్తాన్ని మాడ మీద ఉంచుకుందాం. శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం. అదే ధ్యానము. నిర్విచార స్థితిలో ఉందాం. జై శ్రీమాతాజీ. From Rag Abogi, we will now take the help of Rag Malcounts. So we sing a Tarana and Rag Malcounts for the void.
tanana dere tanum 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 tanana dere dim tanana tum tanana dim tanana tum tanana ni tare dere na bi ni tanum tanana dere tanum tanana dere dim tananana tum tananana dim tananana tum tananana dim tananana tanum tanana dere tanum tanana dere tanum tanana dere dim tananana tum tanana dim tananana tum tanana 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 dim tananana dim tananana dir dir dim tananana dir 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 dim tananana dir 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 dim tananana dim tanum tanana dere tanum dir dir dim dir dir dim dir dir dim dir dir dim dir dim dir dim dir dim dir dim dir 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 dim 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 tanum tanana dere tanum tanana dere tanum tanana dere dim tanana tum tanana dim ni tare dere na bi ni tanum tanana dere tanum tanana dere dim tananana dim tananana dim tanana dim tanana dim tananana dim tananana dim dim tananana
सब सहजन ध्यान धरत माता के गुण गावत माता के गुण गावत माता के गुण गावत सब सहजन ध्यान धरत माता के गुण गावत माता के माता के गुण गावत माता मोरी माता सब सहजन माता के गुण गावत यही राग यही ताल यही राग यही ताल भव